గులాబీ పార్టీలో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. అధినేత కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన లెటర్ లీకేజ్, దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు పార్టీలో సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. ముఖ్యంగా కవిత కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించడం లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. తాజాగా కవిత చేసిన కామెంట్స్ కూడా అందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. బీఆర్ఎస్ లో కేసీఆర్ మాత్రమే తన నాయకుడని, కేసీఆర్ తప్ప ఇతర నేతల నాయకత్వంలో తాను పనిచేయనని కుండబద్దలు కొట్టారు కవిత. తన పార్టీ బీఆర్ఎస్ అని, తన నాయకుడు కేసీఆర్ అంటూ స్పష్టం చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నవారిని గౌరవిస్తానంటూ కేటీఆర్ పేరు ప్రస్తావించకుండా కామెంట్ చేశారు. ఒక్క పేరు మాత్రమే బయటకు చెప్పకుండా మిగతా విషయాలన్నీ తెగేసి చెప్పారు కవిత. కేసీఆర్ మాత్రమే నాయకుడైతే కవిత యుద్ధం ఎవరిపై అంటూ ఎవరిని టార్గెట్ చేసిందంటూ ప్రశ్నలొస్తున్నాయి. గత కొన్నాళ్లుగా బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత నెక్స్ట్ లీడర్ ఎవరనే చర్చ అటు కార్యకర్తలతో పాటు ఇటు సామాన్య ప్రజల్లోనూ నడుస్తుంది. ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ తర్వాత సీఎం ఎవరంటూ వచ్చిన డౌట్లకు 10 ఏళ్ల వరకు నేనే సీఎం అంటూ క్లారిటీ ఇచ్చారు కేసీఆర్. అప్పటితో ఆ విషయం కాస్త ఆగింది. ఇక పార్టీలో కేసీఆర్ తర్వాత నెంబర్ 1, 2, 3 పొజిషన్స్ ఎవరనే దానిపై కార్యకర్తలకు ఓ క్లారిటీ ఉంది. సామాన్యంగా రాజకీయాల్లోకి వారసులంటే ఏ నాయకులైనా కొడుకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దాదాపు చాలా రాష్ట్రాల్లో కూతుళ్ల కంటే కూడా కొడుకుల్నే తమ రాజకీయ వారసులను చేస్తుంటారు నేతలు. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి కూతురు కనిమూల్ని పక్కన పెట్టి కొడుకు స్టాలిన్కే పట్టం కట్టారు. వైఎస్ఆర్ తర్వాత షర్మిల కాకుండా జగనే రాష్ట్రాన్ని ఏలారు. ఇటీవల జరిగిన మహానాడులో సైతం తన తర్వాత రాజకీయ వారసుడు లోకేష్ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే కేసీఆర్ తర్వాత నెక్స్ట్ లీడర్ ఎవరనేది స్పష్టంగా తెలిసిపోయింది. పొజిషన్స్ లో ప్రకారం చూసుకుంటే కవిత నెంబర్ 3 స్థానంలో ఉన్నట్లు అర్థమవుతుంది. ఈ విషయంలోనే ఆమె కాస్త అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని, సమయం వచ్చినప్పుడు ఆ దెయ్యాలు ఎవరో చెబుతానంటూ అమెరికా నుంచి వచ్చి రాగానే మీడియాతో అన్నారు కవిత. తాజాగా చేసిన కామెంట్స్ కూడా తన అన్న కేటీఆర్ ని ఉద్దేశించే చేసిందని స్పష్టంగా తెలుస్తుంది. కేవలం పేరు మాత్రమే చెప్పకుండా ఇంటి ఆడబిడ్డను ఏడిపిస్తే ఏమొస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా ఓ కుటుంబం గురించి ప్రస్తావన వస్తేనే ఆడబిడ్డ అనే మాటను ఉపయోగిస్తారు, లేదంటే మహిళ, స్త్రీ అంటూ రాజకీయంగా మాట్లాడతారు. కానీ కవిత పర్టికులర్ గా చేసిన కామెంట్స్ ఎవరిపై అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయకుండా ట్విట్టర్లో మెసేజ్లు పెడితే సరిపోతాయా అంటూ సోదరుడు కేటీఆర్ ను కవిత సూటిగా ప్రశ్నించారు. పెయిడ్ ఆర్టిస్టులతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధినేత కేసీఆర్ కు కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన కమిషన్ నోటీసులు ఇస్తే పార్టీ ఎందుకు కార్యాచరణ తీసుకురాలేదని పార్టీలోని అగ్రనేతలను ఆమె సూటిగా ప్రశ్నించారు. పెద్ద నేతలుగా ఊహించుకునేవారు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. పార్టీలో అగ్రనేతలంటే కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీష్ రావు అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. వారిద్దరికే కవిత సూటిగా ఈ ప్రశ్నలు వేసిందని టాక్ నడుస్తుంది. కేసీఆర్ తర్వాత కేటీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమేనంటూ హరీష్ రావు ఇటీవల ఓ సమావేశంలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే కవిత పనిచేస్తానని చెప్పడంతో విషయం క్లియర్గా అర్థమవుతుంది. సరిగ్గా కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే కవిత ఈ కామెంట్స్ చేయటం గులాబీ పార్టీలో గుబులు రేపుతుంది.